హలో అండి అందరికీ. ఈరోజైతే సింపుల్గా చికెన్ కర్రీ చేసుకుందాము. నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకొని చిటికెడు పసుపు 2 స్పూన్ల ఉప్పు వేసి ఉడకబెట్టాను. ఇంకో పొయ్యి మీద స్టవ్ వెలిగించేసి బాండీలు పెట్టుకొని 5 స్పూన్ల నూనె వేసాను. 5 స్పూన్ల నూనె వేసేసి అది కాగాక ఈ లోపల ఆనియను టమాటా కట్ చేసుకున్నాను. నూనె అయితే కాగింది, ఆనియన్ వేసాను. ఆనియన్ వేసాక బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి కదా. ఈ లోపల చికెన్ కూడా ఉడికిపోయింది. అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేసాను. టమాటా ప్యూరీ వేసాను. టమాటా ప్యూరీ వేసాక బాగా వేపుకోవాలి. బాగా గంటతో గడియబెట్టి బాగా వేపుకోవాలి. నాకైతే 5 మినిట్స్లో బాగా నూనె పైకి తేలే వరకు వచ్చింది. అలా వేపుకొని చూడండి, నూనె పైకి తేలే వరకు వచ్చింది అంటే వేగిపోయింది. నేనైతే కారం వేస్తున్నాను. మేమైతే ఘాటుగా తింటాం కాబట్టి 4 స్పూన్లు వేసాను. నేనైతే చికెన్ వేసేస్తున్నాను, ఉడికిపోయింది కదా. అంతే, మనకు వాటర్ తక్కువ అయితే వాటర్ వేసుకొని చూడండి, మాదైతే బాగా కలర్ఫుల్గా ఉంది. నేనైతే కొత్తిమీర వేసేస్తున్నాను. దింపాక వేసే కన్నా ఉడికేటప్పుడు వేస్తే నాకు ఇష్టము. ఈ లోపల మనమైతే 2 యాలకులు, దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 5-6 దాకా మిరియాలు తీసుకున్నాను. అవి దంచుకోవడానికి నేను బండి అయితే తీసుకుంటున్నాను. నేనైతే పొడి వేసుకుంటానండి, బాగుంటుంది దంచేసుకుంటే. ఆ ఫ్లేవర్ అంతా పోకుండా నేను దించే ముందు వేసుకుంటాను, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మెత్తగా దంచుకోవాలి. ఇదిగో గసగసాలు కూడా వేస్తున్నాను. గసగసాలు చిక్కదనాని కోసము. మనమైతే కొబ్బరి వేసుకోలేదు కాబట్టి గసగసాలు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, చిక్కదనానికి బాగుంటుంది. నేను దంచేస్తున్నాను. బాగా మెత్తగా అయిపోయే వరకు దంచుకుంటే అక్కడక్కడ తగలకుండా బాగా ఉంటుంది. చూడండి, ఉడుకుతూ ఉన్నప్పుడు నేనైతే పొడిని చల్లేసాను. నాదైతే ఇంకొక 10 మినిట్స్లో ఉడికిపోతుంది. అంతేనండి, సింపుల్గా చేసేసుకుంటే ఇంట్లో దానికన్నా రుచి హోటల్ ఎక్కడికున్నా ఎక్కడొస్తుందండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత నాదైతే బాగా ఉడికిపోయింది. కలర్ఫుల్గా బాగుంది కదా. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సింపులేనండి, కాస్త కష్టపడితే అంటే ఏం లేదు, చాలా సింపుల్. రాని వాళ్ళు కూడా కాస్త ట్రై చేసేస్తే. నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను. ఫైనల్లీ మన చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ చూసిద్దామా?